సో హాయ్ అండి అందరికీ. సో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం ఇన్స్టాకి వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్ కాల్స్ కానీ చేయకండి, అయితే లిఫ్ట్ చేయలేను. సో నేను ఎగ్జామ్స్ బిజీలో ఉన్నా, సో అందుకే నేను ఎవరితో రెస్పాన్స్ కాలేదు. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ రెస్పాన్స్ అయ్యి మాట్లాడతాను. సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే, సవారికి జీవం ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి అంటే దీని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అంటే ఇట్లా చేస్తే దానికి శక్తి ఉంటుందని సంథింగ్. అయితే జీవం అంటే ఏంటిదని అంటే, సవార్ల పండగ అయిపోయినాక అంటే మొహరం నెల వచ్చినప్పుడు మనం సవార్లను కూర్చోబెడతాం కదా. సో కూర్చోబెట్టి మనం గుమ్టాలు అంటే ఇట్లా కట్టెలకు ఎక్కించి మనం ఇట్లా బొడ్లో పెట్టుకుంటూ చేస్తాం కదా. సో గుమ్టాలు అంటారు మా సైడు. మీ సైడ్ ఇక ఏమంటారో నాకు అంత ఐడియా ఉండదు. సో అయితే ఈ గుమ్మటాలకు మనం ఎక్కించేటప్పుడు సవారికి జీవం ఉండాలంటే ఏం చేస్తారు అని అంటే, ఆ గుమ్మటం యొక్క అంటే ఇప్పుడు ఈ యొక్క సవారీ కింద మనం ఇట్లా ఉంటుంది కదా, అది దాని ఏమంటారు, ఒక పట్టిలాగా అంటే కూర్చోబెడదానికి ఒక హోల్ లాగా ఉంటుంది కదా ఇట్లా. సో నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తాను చూడండి. సో ఈ కింద ఉంది కదా మనకి ఇట్లా నిలబెట్టింది కదా, దాన్ని మనం కట్టకు గుడితో గుచ్చుతాం కదా. సో ఆ కట్టకు గుచ్చేటప్పుడు కట్టకి ఇట్లా మనం కట్టే ముందు మనం ఏం చేస్తాము అని అంటే ఫాతియా ఇస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఫాతియా ఇస్తారు. బట్ కొన్ని ప్లేసుల్లో డైరెక్ట్ ఎక్కిచ్చేస్తారు. కానీ అందులో ఒకటి మనం పెట్టాల్సి ఉంటుంది. ఏం పెట్టాలి అని అంటే 5 రకాల ఊద అనేది మనం కలిపేసి ఆ లోపల ముట్టి అంటాం కదా, దాన్ని ముట్టి అంటాము. ఇట్లా బొంగులా ఉంటుంది కదా మనకు, ఇట్లా పైప్ లాగా ఉంది కదా. సో దానికి మనం కట్టకి ఎక్కించి కట్టేది. సో అందులో 5 రకాల ఊదు మరియు గంధం, సెంటు, సబ్జా అంటాం. మీకు వెళ్ళి సబ్జా ఆకు తెలుసా? సబ్జా ఆకు అని అంటే జా జాపత్రి సంథింగ్ ఏదో అంటారు తెలుగులో, నాకు అంత ఐడియా లేదు. సబ్జా అంటాం మేము. ఆ సబ్జా గణపత్రి ఆకు, తెలుగులో గణపత్రి అంటాము, మనం మీద సబ్జా ఆకు అంటాము. సో ఆ సబ్జా ఆకు అనేది ఖచ్చితంగా దాంట్లో పెట్టిన తర్వాతనే గంధం, సెంటు, సబ్జాకు, 5 రకాల ఊదు, ఈ 4 వేస్తే కొద్దిగా నాడ తెలుసు కదా. నాడ అంటే దారం ఉంటుంది కదా మనకి. ఆ నాడ అనేది మనం అందులో పెట్టేసిన తర్వాతనే దాన్ని పాద్యాలు ఇచ్చి కట్టెకెక్కేయాల్సి ఉంటుంది. సో దీది చేస్తేనే సవారికి అనేది జీవం ఉన్నట్టు లెక్క. మనం ఏం చేస్తామంటే కొన్ని ప్లేసులలో ఇవంతా ఏం చేయరు, డైరెక్ట్ ఫాతియాలు ఇచ్చేస్తారు, డైరెక్ట్ ఎక్కిచ్చేస్తారు. బట్ ఇది ఒక మిస్టేక్ మనం చేసేది. అంటే అందరూ వెనకటి చేసేది కానీ ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. అండ్ ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు అన్న మేము చేస్తామని. బట్ ఎవరికైతే తెలియదో సో వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మీరు ఖచ్చితంగా తనకి శక్తి ఒక మారిపోతుంది. అంటే ఎవరైతే చేయకుండా ఉంటారు కదా, సో ఇన్ని రోజులు మాకు తెలియదు అన్న వాళ్ళు, మీరు నెక్స్ట్ పండగకి అయితే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే సవారికి జీవం అనేది అక్కడనే ఉంటుంది. ఆ ఊదు, ఆ యొక్క జాపత్రి అదంతా కూడా ఉండాల్సిందే, ఖచ్చితంగా పెట్టాల్సిందే. అందులో పెడితే మాత్రమే సవారి యొక్క శక్తి ఉనికి, ఆ జీవి అనేది అందులో ఉంటుంది. లేకపోతే మనం ఎంత చేసినా కానీ అంతంత మాత్రమే సవారి యొక్క శక్తి అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా వీడియో. ఇది చిన్న వీడియోనే, చిన్న విషయమే, కానీ అది చాలా ఒక ముఖ్యమైన విషయము. సో ఇది నాకు డౌట్ వచ్చి తెలుసో తెలియదు అందరికన్నా విధంగానైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాకి పోండి. ఇన్స్టా నేను లాస్ట్కి లింక్ ఇస్తాను, దాని స్కానర్ కూడా పెడతాను. ఇన్స్టా అక్కడ వెళ్ళి మాట్లాడండి. వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ చేయకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.